భారతస్య ప్రతిష్ఠేద్వే సంస్కృతం సంస్కృతిస్తథా. మన భరత భూమికి ఉండేటువంటి ప్రతిష్ఠ ఏమిటి అంటే, ఒకటి భారతీయమైనటువంటి ధర్మ సంస్కృతి, రెండవది మన సంస్కృత భాష. అయితే ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని పొందుతూ దాని ద్వారా ధనార్జన చేస్తూ ఉండేటువంటి వారికి దాని విలువ తెలుస్తూ ఉండకపోవచ్చు. ఈరోజు ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి మేధావులను మనం చరిత్రలో చదువుకుంటూ ఉన్నాం. వాళ్ళని చాలా ఆదర్శ పురుషులుగా భావిస్తూ ఉన్నాం. ఐన్స్టీన్ దగ్గరికి భారతీయ విజ్ఞానవేత్తలు వెళ్ళినప్పుడు ఆయన ఆగచ్చంతు, ఉపవిశంతు అని చెప్పి ఆయన సంస్కృతంలో సంభాషిస్తున్నారు. ఇదేమిటండి, మీరు ఏదో భాషలో మాట్లాడుతున్నారు, మీ కాన్వర్సేషన్ వీ కెనాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అని చెప్పి వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే, నేను మీ మదర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను, మీ భరత భూమికి చెందినటువంటి సంస్కృత భాషలో నేను మాట్లాడుతున్నాను అని అంటే, సంస్కృతమా, మేమెందుకు చదువుతాం, వేర్ ఆల్ ఇంజనీర్స్ అండ్ సైంటిస్ట్ అన్నట్టు వాళ్ళు. ఆహా, అలాగా, మీరు భారతదేశంలో సంస్కృతం చదువుకోరా అని చెప్పి ఆయన ఆవేదనగా అంటే, మీరు చదువుతారా అంటే, నేను ఈరోజు ఇంత గొప్ప శాస్త్రవేత్తగా పరిణతి చెందటానికి నా భావనా బలానికి మూలభూతమైనటువంటి సంస్కారాన్ని ఇచ్చినటువంటి గ్రంథం భగవద్గీత అని చెప్పి ఆయన భగవద్గీతను చూపించారట. వాళ్ళందరూ సిగ్గుపడ్డారట. మన దేశంలో వచ్చేటువంటి ఈ సారస్వతం మనం తెలుసుకోలేకపోతున్నామా, ఈ విశ్వంలో మన వాంగ్మయానికి ఉండేటువంటి విలువ ఇటువంటిదా అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటంటే, పడమటి దేశాల వాళ్ళు నౌకా వ్యాపారం మొదలుపెట్టిన తరువాత అక్కడ తత్వవేత్తలు కానీ మేధావులైనటువంటి వారు కానీ భారతదేశం నుంచి వచ్చేటువంటి రుచికరమైన ఫలాల కోసమో మరొక వస్తువుల కోసమో వైఢూర్యాదుల కోసం ఎదురు చూసేవాళ్ళు కాదట. ఎప్పుడు అక్కడి నుంచి తాళపత్ర గ్రంథాలు వస్తాయి, ఆ తాళపత్ర గ్రంథాల్లో ఉండే విజ్ఞానం ఎటువంటిది, ఎన్ని రకాలైనటువంటి భౌతిక విజ్ఞానాన్ని వీళ్ళు ఆర్జించున్నారు. ఈ భౌతిక విజ్ఞానం కన్నా ఈ భౌతిక విజ్ఞానం సాధించటం వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏమిటి అనేటువంటిది వాళ్ళు ఎంతగా అంచనా వేయగలిగారు. వీళ్ళు దీనికి మించి మానవుడు తనను తాను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఎంతటి విజ్ఞానాన్ని ఆర్జించాడు అని వాళ్ళు అసలు భరత భూమిలో ఉండేటువంటి వేదం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకుని నిరుత్తరులైపోయారట. అందులో ఉండేటువంటి ఆ నాసదీయ సూక్తం సృష్టిక్రమ విచారాన్ని తెలుపుతూ ఉంటే అసలు ఒక మానవుడు ఇంతగా ఆలోచించలేడు, ఒక ఋషికల్పుడైనటువంటి వాడు కూడా ఇంతగా ఆలోచించలేడు, ఇది ఏదో దృష్టేతర శక్తి వల్ల ఇది ఉద్భవించినటువంటి సారస్వతమే తప్పించి లౌకిక సారస్వతం కాదు అని చెప్పి భారతీయమైనటువంటి వేద భారతిని ఆదరించినటువంటి వారు పాశ్చాత్య తత్వవేత్తలు. మనవారు అలా ఆదరించినటువంటి వారు మహాత్ములే. వేదో నిత్యం అధీయతాం తదుదిత కర్మస్తు అనుష్ఠీయతాం అని చెప్పి శంకర భగవత్పాదులు వారు చెబితే అనుసరిస్తూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులే. విజ్ఞానము వేరు, జ్ఞానము వేరు. విజ్ఞానము లౌకికమైనటువంటి దాన్ని గ్రహించేందుకు ఉపయుక్తమై ఉంటుంది. జ్ఞానము ఆముష్మికమైనటువంటివి, కంటికి కనబడినటువంటివి, బుద్ధి ద్వారా తెలుసుకోలేనటువంటి అంశాలను మనకు తెలియజేసేటువంటిది వేదము. వేదము ద్వారా జ్ఞానమును మనం పొందవచ్చు. కనుక పక్షికి రెండు రెక్కలు సమర్థవంతంగా ఉంటే ఎలా ఎగరగలదో జ్ఞాన విజ్ఞానములను పొందేందుకు ఉపయుక్తమైనటువంటిది మన భాష. కనుక దీనిని ఆర్జించడానికే ఒకప్పుడు పడమటి దేశాల నుంచి నలంద తక్షశిలలకు వచ్చి అధ్యయనం చేసి వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడి ఆచార్యులు. అటువంటి పడమటి దేశాలు వారు ఎదురు చూసేటువంటి తాళపత్ర గ్రంథాల్లో ఉండేటువంటి అంశాలు, ఈ సృష్టిక్రమ విచారాదులు, సృష్టి ఏర్పడిన తర్వాత వచ్చేటువంటి అభ్యుదయం, ఇవన్నీ ఆశ్చర్యమే. అపయేవ ససర్జాదో అభ్య పృథివ్యాం ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. ఆ ప్రకృతి విచారాన్ని మన భారతి చక్కగా ఆవిష్కరించింది. మన సరస్వతి చెప్తూ ఉంటే నిశ్చేష్టులయ్యారు. అక్షర రూపంలో ఇంతటి శక్తి ఉన్నదా, ముందు జలం ఉన్నదా, ఆ జలం నుంచి భూమి ఆవిర్భవించిందా, ఆ భూమిలో ఓషధులు ఆహారంగా అందేయా ప్రజలకి, అప్పుడు ఈ జీవజాలం అంతా కూడా వృద్ధి పొందుతూ ఉంటే ఆ ప్రాణికోటి నిలబడిందా, ఎంతటి విచారక్రమం అని చెప్పి. కనుక
మన గ్రంథాలను మనం ఆదరించి వాటిలో ఉండేటువంటిది మనం ఏమి అని తెలుసుకుంటే మనకు కలిగేటువంటి అభ్యుదయం అనేటువంటిది అది ఇంత అని మనం వాక్కులతో చెప్పుకోలేం.